హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజు అయితే మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఈ స్టేషన్ది రీడెవలప్మెంట్ అయ్యాక మన పీఎం నరేంద్ర మోడీ గారు దీన్ని January 6న ఇనాగరేట్ చేశారు. దీని డెవలప్మెంట్ని February 2020లో స్టార్ట్ చేశారంట. ఆల్మోస్ట్ 5 years పట్టింది ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. దీన్ని మొత్తం డెవలప్ చేయడానికి 430 crores ఖర్చు అయిందంట. ఈ స్టేషన్లో అయితే VIP లాంజెస్, ఎయిర్ కండిషనింగ్ వెయిటింగ్ రూమ్స్, ఫుడ్ కోర్ట్స్ అండ్ ఇంకా ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్ వాళ్ళ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ని వరల్డ్ క్లాస్ ఫ్యూచరిస్టిక్ రైల్వే స్టేషన్గా డెవలప్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఇంత బాగా డెవలప్ చేయబడిన ఫస్ట్ స్టేషన్ ఇదే. ఫ్యూచరిస్టిక్ రైల్వే స్టేషన్లో మొత్తం సౌత్ ఇండియాలోని ఇది సెకండ్. ఇది ఫస్ట్ వచ్చేసి విశ్వేశ్వరాయ టెర్మినల్, అది వచ్చేసి బెంగళూరులో ఉంది. ఈ రైల్వే స్టేషన్లో మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అండ్ మొత్తం 19 రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టేషన్ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఈ స్టేషన్ని రీచ్ అవ్వాలంటే కనెక్టివిటీ చాలా బాగుంది. MMTS కనెక్టివిటీ ఉంది అండ్ RTC బస్సెస్ కూడా చాలా ఫ్రీక్వెంట్గానే తిరుగుతున్నాయి అండ్ బయట ఒక ఆటో స్టాండ్ కూడా ఉంది. ఈ చెర్లపల్లి స్టేషన్ వచ్చేసి మన హైదరాబాద్లోని 5th మేజర్ రైల్వే టెర్మినల్. ఆ మిగతా 4 టెర్మినల్స్ ఏంటంటే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి అండ్ లింగంపల్లి. మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఇది వచ్చేసి 3rd బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. ఆ ఫస్ట్ 2 వచ్చేసి సికింద్రాబాద్ అండ్ విజయవాడ. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ని ఇంత బాగా డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన సిటీలో ఉన్న మిగతా మేజర్ టెర్మినల్స్లో క్రౌడ్ని స్ప్రెడ్ చేద్దామని. ఇక్కడ నుంచి కూడా చాలా మేజర్ ట్రైన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ స్టేషన్లో వెహికల్ పార్కింగ్కి కూడా చాలా ప్లేస్ ఉంది. బైక్ అయినా కార్ అయినా ఫస్ట్ 2 hours అయితే 10 rupees ఛార్జ్ చేస్తున్నారు. దాని తర్వాత ఎవ్రీ అవర్కి 5 rupees ఎక్స్ట్రా పే చేయాలి. మంత్లీ పాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్లాట్ఫామ్ టికెట్ వచ్చేసి 10 rupees. ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యే మేజర్ ట్రైన్స్ ఏంటంటే చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి చెర్లపల్లి నుంచి సాయంత్రం 5:25కి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 5:40కి చెన్నైకి రీచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి చెర్లపల్లి నుంచి కోల్కతా వెళ్తుంది. అంతకుముందు ఇది హైదరాబాద్ సెంట్రల్ నుంచి స్టార్ట్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి గోరఖ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి చెర్లపల్లి నుంచి గోరఖ్పూర్ జంక్షన్కి వెళ్ళుద్ది. అంతకుముందు వచ్చేసి ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేది. ఈ ట్రైన్ కవర్ చేసే మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 1800 kilometers. దీనికి మొత్తం 32 hours పైనే టైం పట్టుద్ది. ఇవే కాకుండా చాలా మేజర్ ట్రైన్స్కి ఇక్కడ స్టాప్ కూడా ఉంది. ఆ మిగతా మేజర్ ట్రైన్స్ ఏంటంటే డెల్టా ఎక్స్ప్రెస్, ఇది కాచిగూడ నుంచి రేపల్లె వెళ్ళుద్ది. నెక్స్ట్ వచ్చి కృష్ణ ఎక్స్ప్రెస్, ఇది తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళుద్ది. గుంటూరు సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, ఇది వచ్చేసి గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళుద్ది. నెక్స్ట్ వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్, ఇది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్ళుద్ది. శాతవాహన ఎక్స్ప్రెస్, ఇది వచ్చేసి విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళుద్ది. ఇవే కాకుండా ఇంకా చాలా మేజర్ ట్రైన్స్ స్టాప్ ఇక్కడ ఉంది. ఆ మిగతా ట్రైన్ డీటెయిల్స్ది పిక్చర్ నేను వీడియో చివరిలో మెన్షన్ చేస్తాను. నియర్లీ 50,000 ప్యాసింజర్స్ ట్రాఫిక్ని ఈ స్టేషన్కి డైవర్ట్ చేశారు. ఈ స్టేషన్కి ORR కనెక్టివిటీ కూడా ఉంది. నియరెస్ట్ ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి గట్కేసర్. నెక్స్ట్ 50 yearsలో మన హైదరాబాద్ సిటీ పాపులేషన్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేషన్ని డెవలప్ చేశారు. ఈ స్టేషన్లో మొత్తం 6 బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో కెఫెటేరియా ఉంది. మదర్స్కి ఫీడింగ్ క్యాబిన్స్ కూడా ఉన్నాయి. మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూడా ఇనాగరేషన్ సెరమనీలో ఉన్నారు. ఈ స్టేషన్లో 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి అండ్ ఇంకా 5 ప్లాట్ఫామ్స్ ఆపరేషనల్లో ఉన్నాయి. మొత్తం 6 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇంకా 12 మేజర్ ట్రైన్స్కి ఇక్కడ స్కెడ్యూల్ స్టాప్ ఉంది. మేమైతే మార్నింగ్ 7:30కి వచ్చాము, చూద్దాం ఈ కొత్త స్టేషన్ ఎలా ఉందో అనేసి. ఇప్పుడైతే క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ వీటిని చాలా బాగా డెవలప్ చేశారు. ఇది ఇనాగరేట్ అయ్యి 3 days అయింది కదా, ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అంతా అలానే ఉంది.
ఓకే గాయస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. బాయ్. టేక్ కేర్.